నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా? ఆహా లేదు. మరెందుకు డోర్ ఓపెన్ చేసావు? నేనేదో అమ్మాయి కదా అని హెల్ప్ చేశాండి. ఆహా, ఎప్పుడైనా హ్యాండిక్యాప్టెడ్కి గుడ్డి వాళ్ళకి హెల్ప్ చేసావా? ఆ అమ్మాయి అంటే చాలు హెల్పింగ్ నేచర్ పొంగిపోతుంది. మా పనులు మమ్మల్ని చేసుకొని ఇస్తే చాలు, మీరు మధ్యలో దూరాల్సిన అవసరం లే. ఇప్పుడు చెప్పే, నీ ప్రాబ్లం ఏంటి? ఊరికి అప్లోడ్లో అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు. పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందే. ప్రాబ్లమా? ఆ అబ్బాయికి ప్రాబ్లం అంటే 6 నిమిషం ఆలోచిస్తానేమో గానీ, ఆ అమ్మాయికి ప్రాబ్లం అంటే ఆన్ ద స్పాట్ ఉంటా. ఐ షో దెమ్ ద హెల్. సిచ్యువేషన్ బాలేదంటే సినిమా డైలాగ్ కొడతావేంటే? మా అమ్మ పెళ్లి చూపులు చూస్తుంది. ఏంటి మనిద్దరికా? సర్లే, ప్రాబ్లం ఏంటి? అబ్బాయి నచ్చలేదా? నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అబ్బో, అయితే అది నాకెందుకు చెప్తున్నావు? మీ అమ్మకి చెప్పుకో. నేను చెప్పగలిగితే నిన్నెందుకు రమ్మంటా? సర్లే, ఫస్ట్ అబ్బాయి నేను చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతా వాడు నీకు కరెక్టా కాదా అని. ఎందుకే మీ ఓడెక్కడా? ఆన్ ది వే వస్తున్నాడంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఆల్ ఇండియా అందగాడివిరా నువ్వు. నీకు అసలు ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. బ్రో, కాఫీ తాగాలనిపిస్తుంది, ఏమున్నాయి? కాఫీ తాగాలనిపిస్తే తాగు, దానికి నన్ను ఎందుకు ఆపటం? మీరు వెయిటర్ కాదా? బ్లాక్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఓడు వెయిటర్ అవ్వడు. ఫేస్ వాల్యూ కనపడట్లా? అది చూసే అడిగాను. మళ్ళీ ఎక్స్పెక్ట్స్ ఒకటి, పొద్దు పొద్దున్నే నా డ్రెస్ మీద పుట్టాడు. బేబీ, ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుని బయట తిరగొద్దని చెప్పాను కదా. అందుకే కాఫీ షాప్ లో కూర్చుంది. ఎవడీడు? ఎవరిది? నువ్వా? మీ ఇద్దరికి ముందే తెలుసా? అయ్యో, ఏం కాలేదుగా. నాకు ఒక మగాడే హెల్ప్ ఏం అవసరం లేదు. మగాన్నైతే మీరు గుద్దేచ్చా? ఫస్ట్ నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? అసలు నీకు డ్రైవింగ్ వచ్చారాదా? అంటే నేను నేర్చుకున్న డ్రైవింగ్ క్లాస్ లో లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ రావాలని చెప్పి మాకు నేర్పించలేదు మేడం. నా బండి నా ఇష్టం, నేను ఏ ఇండికేటర్ అయినా వేస్తా, నీకెందుకు? ఆయన డ్రైవింగ్ గురించి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా చూడు. హలో, ఆడోళ్ళు అంటున్నావేంటి? ఏదో మీరే డ్రైవింగ్ అని పెట్టినట్టు. డ్రైవింగ్ చేసే కార్ అయినా బైక్ అయినా ఆఖరికి ఏరోప్లేన్ అయినా సరే అబ్బాయిలే కనిపెట్టింది. అసలు మిమ్మల్ని కనిపెట్టిందే మేము. దానికి కూడా ఒక మగాడే కావాలి. ఆహా, మరి ఇంకో మగాడితోనే కానొచ్చు కదా. అది అవ్వదు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. అయినా ఆడవాళ్ళ వాల్యూ తెలియని మీలాంటి మగవాళ్ళకి అమ్మ వాల్యూ ఏం తెలుస్తుందిలే. అసలు అమ్మాయిలకే వాల్యూ అంతా, మా అబ్బాయిలకి ఎక్కడుంది వాల్యూ? అసలు మీ అమ్మాయిలు కష్టపడకూడదని చెప్పి డిష్ వాషర్ కనిపెట్టాం, స్టవ్ కనిపెట్టాం, ఏసీ కనిపెట్టాం, వాషింగ్ మిషన్ కనిపెట్టాం, శారీస్, హీల్స్, సిల్క్స్, కాస్మెటిక్స్, మీరు వేసుకునే పైనుంచి కింద దాకా అంతా మాదేగా. అసలు మీ అమ్మాయిలకి మెన్స్ డే ఎప్పుడో తెలుసా? తెలుసా? తెలీదు. మరి ఏ రైట్ కావాలని చెప్పి ఇంకా అడుగుతున్నారు? ఆ అమ్మాయిలు కనిపెట్టినవి కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పు చూద్దాం. మాకు కూడా మాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛనిస్తే మేము కూడా చాలా చేస్తాం, మీకన్నా ఎక్కువ. ఇంకా మేమిచ్చేదే ఉంది, అంతా మీరే తీసేసుకుంటే. అమ్మాయిలే నేను మాట్లాంటావా? ఉండి నీ పని చెప్తా. అచ్చయ్యి, మేము చేస్తాం. హలో, మహిళా సంఘం. హలో, మగాళ్ళ సంఘం. మేడం, నన్ను ఇక్కడ ఒకడు హెరాస్ చేస్తున్నాడు సార్. నా బండి కూడా గుద్దేశాడు. ఒక అమ్మాయి హెరాస్ చేస్తుంది సార్. ఏయ్, బండేది? నా బైకా జావా 43 300cc లిక్విడ్ కూల్ ఇంజన్. నీది కాదు, నాది.